సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆ వైబ్ తీసుకురావడం కోసం మాకు కూడా సెట్ వేసి కంప్లీట్ గా లెనిన్ లో మూడ్ లో ఉండాలి మనం. యా లెనిన్ లో mood లో ఉండాలి. అందరిది. సో మీ ఊర్లో మా ఊర్లో. లెనిన్ మా అందరికి ఏం చెప్పబోతున్నారు సినిమాలో? మేము మా మహాభారతం చెప్పబోతున్నాం. లెనిన్ మహాభారతం, Yes. లెనిన్ భారతి మహాభారతం. సో ఎగ్జాక్ట్. భారతి కోసం ఏం చేస్తాడు లెనిన్ ఈ సినిమాలో? అంటే లైక్ ఎంత వరకు వెళ్తాడు? హౌ ఫార్ విల్ హీ గో? అందరిని వేసేస్తాడు. అందరినీ నరుక్కుంటూ అంతే పోవడం. అంతే మరి నరుక్కుంటూ భారతి పోవడం. ఏం చేస్తుంది లెనిన్ కోసం? ఆ ఒక్క విషయంలో, సారీ టు ఇంటర్, ఒక్క విషయంలోనే లెనిన్ ఫైర్ అయిపోతాడు ఎప్పుడైనా. భారతీ విషయంలోనే ఓకే. దట్స్ వెన్ హిస్ వైలెన్స్ కమ్స్ అవుట్. టు ప్రొటెక్ట్ హర్ హీ విల్ డూ ఎనీథింగ్. సో అఖిల్ గారు, Yeah. ఇట్లా ఒక సినిమా వచ్చినప్పుడు Yeah. యాజ్ యూజువల్ మీరు అసలు ఫస్ట్ ఒక స్టోరీ రాగానే Yeah. మీకు మీరే చూస్ చేసుకుంటారా స్టోరీ అంతా విని, absolutely. లేకపోతే నాగార్జున గారు కానీ లేకపోతే ఇంకెవరు డెసిషన్ తీసుకుంటారా? అబ్సల్యూట్లీ మీ. ఎనీ ఆఫ్ మై ఫెయిలియర్స్ ఆర్ నాట్ మై ఫాదర్స్ ప్రాబ్లమ్స్. జస్ట్ జోకింగ్. అంటే కథ సెలెక్ట్ చేసే విషయంలో డెఫినెట్లీ నేను ఇన్స్పైర్ అవ్వాలి. నేను ఐ షుడ్ లవ్ ద స్టోరీ కాబట్టి నేనే డెసిషన్ తీసుకోవాలి. దాంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు లెనిన్ విషయంలో నేను కథలోకి వెళ్ళిపోయి, నేను నందుతో డిస్కషన్లోకి వెళ్ళిపోయి ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ. సో మై మైండ్ షుడ్ బి ద వన్ టేకింగ్ ద డెసిషన్ ఇస్ మై బిలీఫ్. లెనిన్ చూసిన తర్వాత ఏమన్నారు నాగ్ సార్? ఆయన సినిమాని నాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు ఇప్పుడు. మీరు ఆయన ట్వీట్ కూడా చూసారు. ట్వీట్ చూసాము. He has made this film, he has put so much time and effort into this film. I think I'm saying this very confidently, Manam Tarvata he's put so much effort in this film and I've not seen him so passionate. ఆయన ప్రతి సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హీ లవ్స్ ఫిల్మ్ మేకింగ్. ఆయన ఎడిట్ టేబుల్ మీద చాలా కూర్చుంటారు. ప్రొడ్యూసింగ్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ జాబ్స్ ఇస్ ప్రొడ్యూసింగ్. బట్ ఈ సినిమాకి ఎక్కువ వన్ నాచ్ ఎక్కువ వెళ్ళారు. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హిమ్ ఆల్సో బికాజ్ ఆయన ఎఫర్ట్స్ కూడా అంత ఉన్నాయి ఈ సినిమా.